కాంగ్రెస్ ఉపసంహరించుకోవడం వల్ల ఎన్నిక జరిగింది. జరిగితే కేజ్రీవాల్కి పోటీగా మరొక పవర్ఫుల్ మనిషిని చూపించాలి, అట్లాంటి ఒక ఫేస్ కావాలని కిరణ్ బేడీని తెచ్చిపెట్టారు. డాక్టర్ హర్షకుమార్ ఉండేవాడు అప్పటిదాకా ఢిల్లీ అధ్యక్షుడిగా, బీజేపీ అధ్యక్షుడిగా. అతను పార్టీని మొత్తాన్ని సంస్థాగతంగా సెట్ చేశాక అతని పక్కన పెట్టి ఈ పని చేశారు. దాంతో విరక్తి చెందిన అతనితో పాటుగా మొత్తం కేడర్ అంతా సైలెంట్ అయిపోయారు. ఆ దెబ్బతో 3 స్థానాలకు పడిపోయింది. 70 స్థానాలు ఉన్న బీజేపీ, 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 3 స్థానాలకు పడిపోయింది. ఆ రోజు తిన్న దెబ్బ 2 టర్మ్స్ కొట్టింది. ఇప్పటికి కానీ పూర్తి కాల. 2015, 2020 ఈ ట్రిప్ గెలిచారు, 25 గెలిచారు. అట్లాగే ఇక్కడ వాస్తవంగా గెలవాల్సినటువంటిది 2014లో గెలవాలి బీజేపీ. ఆ రోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని దెబ్బతింది. ఎందుకని కాంగ్రెస్ని వద్దనుకున్నారు జనం, ఎందుకు హింసించింది కాబట్టి. కానీ ఒక ఓటు 2 రాష్ట్రాలన్న తెలుగుదేశాన్ని బీజేపీని గెలిపించాలనుకున్నారు. ఎందుకు? సుష్మా స్వరాజ్ చివరి దాకా ఉండటం, చివరిలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ చేత అది ఇప్పించింది బీజేపీ అనేది, తెలంగాణ ఇప్పించింది బీజేపీ అనేది ఒక ఫీలింగ్ ఉంది బలంగా. ఆ టైంలో వీళ్ళు వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం. జాతీయ స్థాయి అవసరాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందేమో, తెలుగుదేశం అవసరం ఉంటుంది అన్న ఉద్దేశంతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఏ తెలుగుదేశం అయితే నచ్చకనో అక్కడ తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? ఆంధ్ర ఫేసులు చూడటం ఇష్టం లేక. అలాంటి ఆంధ్ర ఫేసులు అక్కడ చూపించారు. హైదరాబాద్ వరకు పనికి వచ్చింది, మిగతా రాష్ట్రం అంతా తనిదరి.